సో ఈ విధంగా ఈ వినాయక చవితికి మీ కంపెనీ నేమ్ తో ఇలా ఏ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకుంటున్నాను. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ ఫ్లో AI అని సెర్చ్ చేయండి. ఇక్కడ టాప్ లో కనిపిస్తుంది కదా వెబ్సైట్, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. వన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుంది అనమాట. ఇక్కడ కింద న్యూ ప్రాజెక్ట్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడుతుంది. ఇక్కడ బాటమ్ లో కనబడుతుంది కదా వీడియో అని, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు వీడియో జనరేట్ చేయాలనుకున్నారు కాబట్టి మీకు యూట్యూబ్ రేషియో కావాలా లేదా ఇన్స్టాగ్రామ్ రీల్ రేషియో కావాలనేది మీరు సెట్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాగ్రామ్ రీల్ కావాలి కాబట్టి 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఎన్ని సెకండ్స్ కావాలి వీడియో అనేది, నేనైతే 10 సెకండ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మనం వీడియో జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ Veo 3.1 లైట్, ఇలా అయితే చాలా మోడల్స్ ఉంటాయి. నేనైతే ఓమ్ని ఫ్లాష్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. పర్సనల్ గా ఈ ఓమ్ని ఫ్లాష్ మోడల్ అయితే నాకు చాలా ఇష్టం. దీంట్లో వీడియోస్ అనేవి క్లియర్ గా మనం ఎలా చెప్తే అలా నీట్ గా అయితే వస్తాయి అనమాట. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ ఈ సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత మీకైతే నేను 2 ప్రాంప్ట్స్ అయితే ఇస్తాను. వాటిని అయితే మీరు పేస్ట్ చేసుకుని వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 ప్రాంప్ట్స్ అయితే మీకు నేను ఇస్తాను. వీటిని యూస్ చేసుకుని మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫస్ట్ ప్రాంప్ట్ ని అయితే యూజ్ చేసుకుని వీడియోని జనరేట్ చేసుకుందాం. అండ్ బ్యాక్ టు గూగుల్ ఫ్లో AI అయితే వచ్చేయండి. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీరు ఎన్ని వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవాలనేది మీకు కౌంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ 1x 2x అని కనబడుతుంది కదా. 1x అంటే 1 వీడియోనే డౌన్లోడ్ అవుతుంది, జనరేట్ అవుతుంది. 2x అంటే 2 వీడియోస్ జనరేట్ అవుతాయి. నాకు 1 వీడియోనే కావాలి కాబట్టి నేను 1x అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది కదా డౌన్ లో, దాంట్లో అయితే మీ ఫస్ట్ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ పైన క్లిక్ చేసిన వెంటనే వీడియో అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మన ఫస్ట్ వీడియో అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇది ఎలా వచ్చిందో మనం ఒకసారి చూద్దాం. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో అనేది విత్ మ్యూజిక్ తో అయితే జనరేట్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మన ఫస్ట్ వీడియో అనేది జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు వీడియోని లాస్ట్ వరకు డ్రాగ్ చేసినట్లయితే, సో ఇది లాస్ట్ ఫ్రేమ్ అనమాట. దీన్ని అయితే మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ పైన రైట్ సైడ్ గ్యాలరీ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫ్రేమ్ అనేది సేవ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్చ్ బార్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనం ఏ ఫ్రేమ్స్ అయితే సేవ్ చేసుకున్నామో అవి అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం సేవ్ చేసుకున్న ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన సెకండ్ ప్రాంప్ట్ ఉంది కదా, అదైతే పేస్ట్ చేయండి ఇక్కడ. సో నేనైతే సెకండ్ ప్రాంప్ట్ పేస్ట్ చేసుకుంటున్నాను. అండ్ వీడియో ఆస్పెక్ట్ రేషియో అని ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ రెండోసారి సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సెకండ్ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఎంటర్ చేయండి. అంతే, మన సెకండ్ వీడియో అనేది జనరేట్ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ సెకండ్ వీడియో అనేది మనకి జనరేట్ అయిపోతుంది. సో మన సెకండ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఈ 2 వీడియోస్ అనేది జనరేట్ చేసుకుని ఏదైనా వీడియో టూల్ లోకి వెళ్ళి 2 వీడియోస్ ని అడ్జస్ట్ చేసుకుని వీడియో అనేది జనరేట్ చేసుకోవడం. సో ఈ విధంగా మనం ఏ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వదు అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.